రాత్రి మనం ఇక్కడే ఉంది హోటల్ వరదరాజ్ అంట. నిజంగా చెప్తున్నాను, ఇంత బొక్కల హోటల్ నేను నా జీవితంలో చూడలేదు. అంటే రూమ్స్ ఓకే, వాడి ప్రైజింగ్కి ఓకే, వర్త్ ఇనఫ్ అనుకోవచ్చు. కానీ రిసెప్షన్లో ఉంటారు దేవుడు స్వామి ఆయన. అన్న లగేజ్ ఎక్కువ ఉందన్న, కీ అన్న మెయిన్ డోర్లో నుంచి తీసుకొని వెళ్తా అంటే, మా సార్ ఇయ్యద్దు అన్నాడు, అటు సైడ్ నుంచి రావాలన్నాడు. వాడు సార్కి కాల్ చేస్తే కీ వాడి దగ్గర ఉంటుందో వాడిని అడిగి తీసుకో అంటాడు. నిన్న నైట్ అయితే అసలు ఒక ఆయన ఫుడ్ తినడానికి వచ్చాడు, అంటే బార్ అండ్ రెస్టారెంట్ కమ్ లాడ్జింగ్ అది. ఆయనేమో అరే బాబు పూరీలో కర్రీ దారా అంటే ఈడు ఆనియన్స్ తెచ్చిచ్చాడు. కర్రీరా అంటే కర్రీ ఒకసారి వేస్తాం సార్, రెండోసారి వేయం సార్ అన్నాడు. అంతే, వాడు ప్లేట్ ఇసురు దగ్గర పెద్ద గొడవ చేశాడు. అమ్మా ఏం చేయలేం. కానీ నెక్స్ట్ మన స్టాప్ గోవాలో ఆగి, అంటే గోవా స్టార్టింగ్లో ఆగి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి గోవా ఎండింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకొని, మనకి ఇక్కడ సైడ్ ఉన్న 2 ఫ్యూయల్ క్యాన్స్లో కూడా ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని స్టార్ట్ అయిపోవడమే. డైరెక్ట్ మహారాష్ట్ర ఈరోజు. గోవాలో ఆగాలనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ గోవాలో బయట కంటే ఒక 10 రూపాయలన్నా కనీసం ఫ్యూయల్ రేట్ తక్కువ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 86 సంథింగ్ ఎంత ఉంది, సారీ 92 సంథింగ్. సో కర్ణాటకతో పోలిస్తే 10 రూపాయలు తక్కువ, మహారాష్ట్రతో పోలిస్తే 14 రూపాయలు తక్కువ. సో ఏదో ఒకటి ఫస్ట్ వెళ్ళి ఫ్యూయల్ పట్టించేసుకొని రెండిట్లో. ఇదేం పెద్ద సేవ్ అంటే 2 10 లీటర్లు అంటే 10 × 12 120 140 రూపాయలు బ్రేక్ఫాస్ట్ ఖర్చులకు వస్తాయి అంతే. ఏదో ఒకటి తక్కువ ఉన్న చోట కొద్దిగా పట్టించేసుకొని అలా వెళ్దాం. మనం వాడి దగ్గర సీట్ మర్చిపోయాం, అంటే కింద ఎయిర్ కుషన్ సీట్ ఉంది కదా, అది మర్చిపోయాం చైర్లో పెట్టి. పెద్ద దూరం ఏం రాలేదు, 1.5 కిలోమీటర్ ఎంత వచ్చాం. సో వెనక్కి వెళ్ళిపోయి సీట్ తెచ్చేసుకుందాం. కర్ణాటక గోవా బార్డర్ అంతా ఇలానే ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళినా ఇలానే ఉంటుంది, అటు సైడ్ ధార్వాడ్ దండేలి మీద నుంచి వెళ్ళినా ఇలానే ఉంటుంది. అండ్ అటు సైడ్ ఇంకా రోడ్డు ఘోరం కంపారిటివ్లీ. కన్స్ట్రక్షన్ వర్క్ చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కూడా అంతే, కన్స్ట్రక్షన్ వర్క్ చాలా జరుగుతుంది. బార్డర్ ఏరియాస్లో హైవే అయినా సరే అంత పర్ఫెక్ట్గా వేయరు చెక్ పోస్టులకి వాటికి. అండ్ మీరు ఎక్కడైనా చూసుంటే ప్రతి స్టేట్ చెక్ పోస్ట్కి ఒక సైడ్ ఇది ఉంటుంది, లైక్ ఒక మట్టి రోడ్డు టైప్లో. ఎందుకంటే లారీలు అవన్నీ అటు సైడ్ నుంచి వెళ్ళాలి కాబట్టి. ఇదేదో పెద్ద బీచ్ సైడ్ ఇది ఇక్కడ దాకా ఉంది బీచ్. కార్వార్లో ఒక నేవీ డాగ్ కూడా ఉంది, గూగుల్ మ్యాప్స్లో వచ్చింది. బ్రేక్ఫాస్ట్ తినేసి ఎక్కడైనా ఆగి ఇంకా డైరెక్ట్ కొట్టారు. ఇదే టన్నెల్, నాకు తెలిసి మన జర్నీలో ఇదే ఫస్ట్ టన్నెల్. కేరళ నుంచి కర్ణాటక మధ్యలో మనకు ఎక్కడ రాలేదు. సో ఇదే ఫస్ట్. ప్లీజ్ యూస్ ఫుట్ పాత్. ఫస్ట్ టన్నెల్ ఇదే మనకి వచ్చింది మొత్తం జర్నీలో. కర్ణాటక టు గోవా బార్డర్, May 5th, టైం 9:45. దాటేసాం. ఇది నేవల్ పార్క్, ఇది కార్వార్ నేవల్ పార్క్.
కాలీ రివర్ అంటే ఇదేమో బీచ్కి రివర్కి మర్జింగ్ పాయింట్. మనం ఎక్కువసార్లు గోవా హుబ్లీ మీద నుంచి వెళ్ళాం. ఇటు సైడ్ నుంచి ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి రావడం. కానీ హుబ్లీ మీద కంటే ఇది బాగుంది, రోడ్డు కొంచెం బెటర్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ కొంచెం పీస్ఫుల్గా ఉంది. మరీ అక్కడ ఆ రోడ్డు మరీ క్రౌడెడ్, రోడ్డు చాలా దరిద్రంగా ఉంటుంది. ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ అట్లీస్ట్ నీకు లొకేషన్స్ ఉన్నాయి చూడడానికి. నేను ఆపుకోవట్లేదు కానీ చూడడానికి లొకేషన్స్ ఉన్నాయి ఆ రోడ్తో కంపేర్ చేసుకుంటూ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇంకా మన నెక్స్ట్ స్టాప్ పంజిమ్లో ఆగి ఫ్యూల్ కొట్టించుకోవడం. అండ్ పంజిమ్ అరౌండ్ 100 to 120 అని చూపించింది నాకు గూగుల్లో. కానీ ఒకసారి ఇక్కడ బోర్డ్స్ మీద చూసి సేమ్ అదే ఉంటే అక్కడికి వెళ్ళి కొట్టించుకుందాం, లేదంటే గోవా బోర్డర్కి వెళ్ళగానే కొట్టించేసుకుందాం. వెల్కమ్ టు గోవా. వచ్చేసాం, గోవా వచ్చేసాం. ఉంది వ్యూ వ్యూ. అటు సైడ్ రోడ్ లేదు కానీ ఉంటే దిగుందాం. అందరు నార్త్ గోవా అంటారు కానీ నార్త్ గోవా కంటే సౌత్ గోవా చాలా బాగుంటాయి ప్లేసెస్ చూడడానికి. సౌత్ గోవాలో నార్త్ గోవా కంటే ఎక్కువ బీచెస్ ఉన్నాయి. కాకపోతే మన వాళ్ళు ఫారినర్స్ అంతా నార్త్ గోవా వస్తారని నార్త్ గోవా వెళ్తారు. కానీ సౌత్ గోవాలో నువ్వు మంచి రైనీ సీజన్లో వస్తే మాత్రం గ్రీనరీ, బీచెస్ సూపర్గా ఉంటుంది. You started from Kerala? Till you are going till? Goa to Maharashtra, Singapore, Malaysia. Oh, great to hear. You're from? Basically from Andhra, but I started from Kanyakumari. I'm doing a route circuit around India and again ending at Kanyakumari. There is Hindi, English? Thoda. English? The dog is also coming along with you from there? Oh. Myanmar border return. Oh. Myanmar, they don't allow dogs? Passport, visa problem. Oh. Okay. All the best. Okay, thank you. మనకంటే తిక్కన అక్కడకు వాడున్నారు. ఆయన సైకిల్ మీద మలేషియా వెళ్తున్నాడంట, కేరళ టు మలేషియా. బాగుంది ఇదేదో. మనం కూడా మన బండికి పాస్పోర్ట్ చేయించాలి. పాస్పోర్ట్ చేయించి ఆ తర్వాత ఎటైనా వెళ్ళచ్చు. అంటే ఇన్ ద సెన్స్ మలేషియా అటు సైడ్ కూడా నువ్వు బైక్ మీద వెళ్ళచ్చు, బండికి పాస్పోర్ట్ ఉంటాయి. పాస్పోర్టు, వీసా. పాస్పోర్ట్ ఉంటే ఆ వీసా ఇచ్చేస్తారు ఆల్మోస్ట్. వెళ్ళాలి ఒక్క ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా ఈడి మీద వెళ్ళాలి.
ఓకే. పెట్రోల్ పట్టించేసాం గోవాలో. పంజీమ్ దగ్గర ఆగలేదు, ఎందుకంటే 250 కిలోమీటర్స్ సంథింగ్ ఎంత వచ్చింది నిన్న పట్టించిన దగ్గర నుంచి మనకి ఇప్పటి వరకు. సో రిస్క్ ఎందుకులే అని పట్టించేసాం. అండ్ నేను చూస్తే లైక్ 230 కిలోమీటర్స్ వచ్చింది. కానీ 230 కిలోమీటర్స్కి నాకు ఇప్పుడు పట్టించేప్పుడు 6.06 లీటర్సే పట్టింది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 300 వేసుకోండి, 6.06 అంటే అరౌండ్ 35 కిలోమీటర్స్ అలా వచ్చింది అనుకుంటున్నాను నేను మైలేజ్ నిన్న పట్టించినప్పటి నుంచి ఇప్పటికి. 34-35 వచ్చిందంటే చాలా బాగా వచ్చినట్టు. అంటే మనం చాలా బ్రేక్స్ తీసుకున్నాం మధ్యలో, బండి ఆపడం అలా ఇలా అని, లేదంటే ఈజీగా 38 దాకా వచ్చేది. సో ఓకే, మైలేజ్ సేవ్ అయింది, చాలా సేవ్ అయింది నిన్న. అండ్ సైడ్ ఉన్న 2 క్యాన్లకు కూడా పట్టించేసాం ఇక్కడే గోవా ఎగ్జిట్ దగ్గర. మళ్ళీ అంటే మహారాష్ట్ర గోవా బార్డర్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ బండికి ఫుల్ ట్యాంక్ పట్టిద్దాం ఒకసారి. ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో 300 అనుకోండి, అక్కడ నాకు తెలిసి 340 లేదంటే 350 అలా వస్తుంది. అక్కడ ఒకసారి పట్టించేసి చూద్దాం లైక్ ఎంత వస్తుంది ఏంటి అనేది. అండ్ మహారాష్ట్రలో నాకు గుర్తున్నంత వరకు 106 or 186 సంథింగ్. అండ్ నాకు ఈ పెట్రోల్ పంప్లో ఇంకోటి ఏం కనిపించింది అంటే XP 100 పెట్రోల్ కనిపించింది. లీటర్ అది యూజువల్గా అంటే ఆంధ్రాలో ఏమో 240 రూపీస్ సంథింగ్, ఇక్కడేమో 160 రూపీస్ ఉంది. అది హై అండ్ స్పోర్ట్స్ బైక్స్కి వాడతారు, కంప్లీట్ ఫ్యూయల్ కంబంక్షన్కి. అండ్ నేను బెంగళూరులో ఉంటే XP 95 ఎలా వాడతానో, కొంతమంది ఉంటారు ఓన్లీ XP 100 కావాలి అని ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ XP 100 ఎక్కడ పడితే అక్కడ దొరకదు, స్పెసిఫిక్ పంప్స్లోనే దొరుకుద్ది. అండ్ అది కూడా డైరెక్ట్లీ కంపెనీ ఓన్డ్ పంప్స్ అయినా దొరుకుద్ది. అండ్ ఈ పెట్రోల్ పంప్లో మనకు వాడు 34 రూపాయలు స్కామ్ వేసాడు. నేను ఎందుకులే ఇంకోటితో మాట్లాడడం కూడా, అంటే పెట్రోల్ పట్టడంలో స్కామ్ వేయలేదు, ఓవరాల్ బిల్లింగ్లో ఎందుకులే వాడితో మాట్లాడడం ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే రెస్ట్ తీసుకున్నాం. అండ్ వాటర్ కూడా ఫిల్ చేసుకున్నాం అని చెప్పి నేను ఇంకేం మాట్లాడలేదు వాడితోటి. కానీ నేను వాడి రేటింగ్స్ చూసినప్పుడు, వాడికి రేటింగ్ ఇచ్చేప్పుడు ప్రతి ఒక్కరు అదే పెట్టారు, నాకు ఇన్ని ఎక్స్ట్రా పైసలు తీసుకున్నాడు అని. సో మరి ఓనర్ ఏం చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. అస్సలు ఎదురుగా సీనరీ ఉంది, హైలైట్ లైక్ హైవే కింద బ్యాక్ వాటర్స్ది, లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంటుంది, బ్రిడ్జ్ వచ్చింది ఒకటి, సూపర్గా ఉంటుంది ఈ బ్రిడ్జ్. నాకు గుర్తున్నంతవరకు 3rd టైం నేను ఈ బ్రిడ్జ్ దాటడం వీళ్ళు కట్టినప్పటి నుంచి. చూద్దాం. ఏడబ్బా తాగుబోతులు అని అడుకో. సూపర్గా ఉంది వ్యూ. ఫ్యూ థింగ్స్ నేను ఎంత చెప్పినా అది నువ్వు ఇక్కడ ఉండి ఫీల్ అయితేనే అది నీకు ఒక ఫీల్లా ఉంటుంది. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. బాగుంది. ఇంకా పైన కొంచెం వర్క్స్ ఉన్నట్టున్నాయి, క్రైన్ డిస్మాంటిల్ చేయలేదు. ఆల్మోస్ట్ అంటే ఇంకో
15-20 కిలోమీటర్లు వెళ్ళిపోతాం, మహారాష్ట్ర బార్డర్కి కూడా వెళ్ళిపోతాం. అండ్ ఆ బార్డర్లో పట్టించుకుందాం పెట్రోల్. ఒక పెట్రోల్ పంప్ ఉంది, ఇప్పుడు జస్ట్ 29 కిలోమీటర్స్ సంథింగ్ ఎంత అయింది, 1 లీటర్ కూడా పట్టదు. అందుకే బార్డర్లో పట్టించేసుకుంటే ఒక 2 లీటర్లు పట్టినట్టే కదా. అండ్ మడ్గావ్ బీచ్ మీద నుంచి వెళ్తాం, కుదిరితే వెళ్ళి చూసుకుందాం, కుదరకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇది మొత్తం గోవా మార్కెట్. ఎక్కడ చూడు రెంట్కి బైకులు, బయట బట్టలు, ఇవే. గోవాకు వచ్చి మోసపోయే వాళ్ళలో 50% మన తెలుగు వాళ్ళే ఉంటారు, దోలపూకు నా కొడుకులు. అమ్మ మసాజ్ అనగానే మసాజ్ అని వెళ్ళిపోతారు, ఏముండదు అక్కడ సోది. మొత్తం సండే మార్కెట్ బట్టలు గోవాలో ఉన్నాయి కాబట్టి గోవా బట్టలు అవి. ఈ బ్రిడ్జ్ భలే ఉంది. ఇంకో 5-6 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మహారాష్ట్ర వెళ్ళిపోతాం. కుదిరితే ఈ మధ్యలోనే ఎక్కడైనా లంచ్ చేసేసి, సేమ్ నిన్నట్లాగే గోప్రోలో ఉన్న వీడియోలు లంచ్ చేసే టైంలో ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను నాకు ఎడిటింగ్కి అంతేం టైం పట్టలేదు, బేసిక్గా తీసాను, దీంట్లో పెట్టాను, కట్ చేశాను, కాపీ పేస్ట్ చేశాను, అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఎడిటింగ్కి మనం ల్యాప్టాప్ వాడట్లేదు, ఐఫోనే వాడుతున్నాం. ఎందుకంటే ల్యాప్టాప్ తీసుకొని వచ్చి నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఏ రోజు పెట్రోల్ పంప్లో ఉంటానో, ఏ రోజు రూమ్లో ఉంటానో నాకే తెలీదు. సో అందుకే నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు, ఫోన్లోనే చేస్తున్నాను అన్నీ. సో ఫోన్లోనే ఎడిట్ చేస్తాను. దీనికో బొక్క మళ్ళీ లీక్ అయినాయి. మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. ఏం చేద్దామంటే మళ్ళీ గ్లూగన్ పెట్టి అతికించి దాని మీద ఎంసీలో ఒక లేయర్ వేద్దాం. అలా వేసినప్పుడు కూడా ఇంక అది వర్క్ అవ్వట్లేదు అంటే ఇంక ఇంటికి పంపించేసి అక్కడ 20 రూపాయలకి 5 లీటర్ల క్యాన్లు దొరుకుతాయి, అవి ఒక 2 తీసుకొని ఫిల్ చేసుకొని అవి పెట్టుకొని తిరగడమే. ఇంకా అదే ఉన్న ఆప్షన్. ఇవి 2 హ్యాండ్ ఇచ్చాయి అంటే మళ్ళీ గోవా దాటి మహారాష్ట్రలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. అండ్ గోవాకి మహారాష్ట్రకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మీద కరెక్ట్గా నించొని ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం. నెక్స్ట్ మన స్టాప్ ఇన్ ద సెన్స్ విభూతినాథ్ టెంపుల్ అని సంథింగ్ ఏదో ఉంది. నేను అది గూగుల్లో ఎందుకో చూసి పెట్టాను. టెంపుల్ ఓపెన్లో ఉంటే టెంపుల్లోకి వెళ్దాం, లేదు అన్నప్పుడు నెక్స్ట్ పైకి వెళ్దాం. మాల్వన్ పైన ఒక స్టాప్ ఉంది మనకి. అండ్ ఈరోజు నైట్ పెట్రోల్ పంపే దిక్కు. నేను అనుకోవడం 7-8 వరకు రైడ్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. అది అవ్వగానే ఏదో ఒక పెట్రోల్ పంప్ చూసుకొని అక్కడే ఉండిపోవాలి. థ్యాంక్స్.
ఓకే, మహారాష్ట్ర ఎంటర్ అవ్వగానే మనకు కనిపించింది ఏంటంటే ఈ ఉప్పు కొట్టార్లు. మన ఆంధ్ర కంటే ఇక్కడ లేబర్ చాలా చీప్ ఉంది. ఆంధ్రాలో కొటార్లో పని చేయాలంటే రోజుకి 800 నుంచి 1000 రూపాయలు అడుగుతారు. కనీసం టైం కాకపోయినా సరే 700-800 అడుగుతారు. ఇక్కడ 600 అంట రోజుకి. కాకపోతే వర్షం పడినప్పుడు మొత్తం కొట్టుకొని పోతే మళ్ళీ కొత్తగా వేసుకోవాల్సి వస్తుంది. మేము ప్రతిసారి మాకు అయ్యే ఖర్చు అయితే లేబర్ పెద్ద ఖర్చు ఏం కాదన్నాడు. ఆంధ్రాలో ఏంటంటే వర్షం పడినా అది కొత్తది వేసేంత పని ఉండదు చాలా చోట్ల. లైక్ పక్కనున్న కాలాల్లోంచి పంపించేస్తారు, లేబర్కి ఎక్కువ అవుద్ది. ఇంకెళ్ళిపోదాం మనం ఫస్ట్ స్టాప్కి. స్టాప్ వేదాంతు దేవస్థాన రావాలి. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది మాల్వన్. గోవాలో మహారాష్ట్రలో ఫుల్ సీనరీలు కనిపిస్తాయి. మనమేమో ప్రతి దాని దగ్గర ఆగలేము, ఏం చేయలేం, కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిందే. మనకి ఇక్కడ నుంచి మాల్వన్ 45 కిలోమీటర్స్, అంటే 1.5 hours సంథింగ్ చూపిస్తుంది. కానీ మాల్వన్కి కొంచెం ముందు నయారా పెట్రోల్ పంప్ అనేది ఉంది. గూగుల్ మ్యాప్స్లో చూశాను, బాగుంది. అండ్ నయారాలో ఒక ప్లస్ ఏంటంటే చాలా వరకు అలౌ చేస్తారు క్యాప్ పైన వేసుకోవడానికి. అండ్ నయారా కొంచెం నీట్గా ఉంటుంది, అంటే కొత్త పెట్రోల్ పంప్స్ కదా అన్ని చోట్ల. అండ్ వాడు మెయింటైన్ చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు డీలర్స్ది. సో బెస్ట్ ఆప్షన్ నయారా వెళ్ళిపోయి నయారాలో అడుగుదాం ఇలా టెంట్ వేసుకోవచ్చా అని. లైట్ హౌస్లో ఉందాం అనుకున్నాం, కానీ పర్మిషన్ ఇవ్వం, కష్టం అన్నారు. సో ఇంకా నయారా పెట్రోల్ పంప్కి వెళ్ళిపోదాం. సన్సెట్ వ్యూ చాలా బాగా వచ్చింది. నేను పెడతాను, టైం ల్యాప్స్ తీసాను, పెడతాను అది కూడా డాక్యుమెంటేషన్లో. అండ్ మోర్ ఓవర్ బయట ఫస్ట్ టెంట్ వేసుకోమన్నాడు, కానీ తర్వాత సింగిల్ అయితే ఇక్కడ వేసుకోకండి, కొంచెం అంత ఫారెస్ట్ ఏరియా, సో ఇక్కడ వేసుకోవద్దు, కుదిరితే ముందుకెళ్ళి ఎక్కడైనా వేసుకోండి అన్నాడు. అండ్ ఆ ముందు నయారా పెట్రోల్ పంప్ ఉంటుంది, అక్కడికైనా వెళ్ళి వేసుకోండి, పెట్రోల్ పంప్లో ఒప్పుకుంటారు అన్నాడు. సో ఒకసారి వెళ్ళి అక్కడ అడిగి అక్కడ వేసుకుందాం. ఇంకా ఈ రోడ్డు మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది, మినీ లేలాడక్కే ఇది. ఒక 10% ఏమో తార్ రోడ్డు ఉంది అంతే, మిగిలిందంతా ఇదే గుట్ట. రూట్ ఘాట్ సెషన్ ఫుల్గా జస్ట్ ఆఫ్టర్ ద సన్సెట్. ఓకే, మనం ఇంకో 20 kilometers వెళ్ళాలి నాకు తెలిసిన నయారా వరకు వెళ్ళాలంటే.
మళ్ళీ వెళ్ళిపోదాం.